నమస్కారం. మన సనాతన ధర్మంలో భక్తికి, ధర్మానికి ఎన్నో గొప్ప ఉదాహరణలు ఉన్నాయి. కష్టాల్లోనూ, అపాయంలోనూ భగవంతుడిపై అచంచలమైన నమ్మకాన్ని నిరూపించిన మహనీయులలో అగ్రగణ్యుడు భక్త ప్రహ్లాదుడు. పూర్వం హిరణ్యకశిపుడు అనే శక్తివంతమైన రాక్షసరాజు ఉండేవాడు. బ్రహ్మదేవుని నుండి వరం పొంది తను అమరుడన్న అహంకారంతో ముల్లోకాలను పీడిస్తూ ఉండేవాడు. తనకు మించినవాడు లేడని భావించాడు. కాని అతనికే తెలియదు, తన వంశంలోనే తన ఆలోచనలకు పూర్తి విరుద్ధంగా సాక్షాత్తు శ్రీమహావిష్ణువుకు పరమభక్తుడైన కుమారుడు జన్మిస్తాడని. హిరణ్యకశిపుని భార్య కయాధువు గర్భంలో ఉన్నప్పుడే నారద మహర్షి బోధనలతో ప్రహ్లాదుడు విష్ణుభక్తిని అలవరుచుకున్నాడు. పుట్టినప్పటినుండే ఓం నమో నారాయణాయ అంటూ విష్ణునామాన్ని జపించేవాడు. గురుకులానికి వెళ్లిన తోటి రాక్షస బాలలకు కూడా విష్ణుభక్తిని బోధించేవాడు. ఇది హిరణ్యకశిపునికి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని మనసు మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కాని ప్రహ్లాదుడు తన భక్తిని వీడలేదు. కుమారుడిపై కోపంతో హిరణ్యకశిపుడు అతడిని చంపడానికి అనేక మార్గాలను అన్వేషించాడు. విషమిచ్చాడు, ఏనుగులతో తొక్కించాడు, సర్పాలతో కరిపించాడు, కొండపై నుండి త్రోయించాడు, నిప్పులో వేయించాడు. కాని ప్రహ్లాదుడిని వెంటాడే విష్ణురక్షణ ముందు ఏదీ నిలవలేకపోయింది. చివరగా హిరణ్యకశిపుని సోదరి హోలిక అగ్ని నుండి రక్షణ పొందే వరం పొందిన ఆమె ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబట్టుకుని చితిలో దూకింది. కాని దైవ సంకల్పం వేరు. అగ్ని హోలికను దహించివేసింది. ప్రహ్లాదుడి మాత్రం భగవంతుని నామం జపిస్తూ సురక్షితంగా బయటపడ్డాడు. హిరణ్యకశిపుడు ఆ స్తంభాన్ని గదతో పగలగొట్టగానే లోకాలన్నీ దద్దరిల్లేలా సింహనాదం చేస్తూ భయంకరమైన నరసింహావతారంలో శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. హిరణ్యకశిపుని వరం ప్రకారం పగలు కాదు, రాత్రి కాదు, లోపల కాదు, బయట కాదు, మనిషి కాదు, జంతువు కాదు, ఆయుధంతో కాదు, నిరాయుధంగా కాదు, భూమిపై కాదు, ఆకాశంలో కాదు, ఇలా దేనితోనూ మరణించకుండా వరం పొందిన హిరణ్యకశిపుడిని సంహరించడానికి ఆ రూపంలో అవతరించాడు. నరసింహుడు హిరణ్యకశిపుని తన తొడలపై పెట్టుకుని గుమ్మం వద్ద సంధ్యాసమయంలో తన పదునైన గోర్లతో చీల్చి సంహరించాడు. హిరణ్యకశిపుని అహంకారం, అరాచకం అంతమైంది. ప్రహ్లాదుడు భగవంతుని శాంతస్వరూపాన్ని చూసి మోక్షాన్ని ప్రసాదించమని వేడుకున్నాడు. నరసింహుడు ప్రహ్లాదుని ఆశీర్వదించి ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలించమని ఆజ్ఞాపించాడు. భక్త ప్రహ్లాదుని కథ కేవలం ఒక పురాణగాథ కాదు. అది ఎన్ని కష్టాలు ఎదురైనా దైవంపై మనకున్న నమ్మకాన్ని, ధర్మాన్ని వీడకూడదని బోధిస్తుంది. భగవంతుడు తన భక్తులను ఎల్లప్పుడూ రక్షిస్తాడని, అసాధ్యాలను సుసాధ్యం చేస్తాడని ఈ కథ నిరూపిస్తుంది. అందుకే భక్త ప్రహ్లాదుడు తరతరాలకు ఆదర్శంగా నిలిచాడు. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. ఈ వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులతో పంచుకోండి మరియు మరిన్ని ఇలాంటి భక్తి కథల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.